రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు కొత్తగా మామిడి తోటలు నాటాలి అనుకుంటున్నారు. అయితే ముఖ్యంగా బంగినపల్లి కానీ హిమాయత్ లాంటి మంచి కోత రకాలు, అదేవిధంగా పెద్ద రసం, చెరుకు రసం, చిన్న రసం లాంటి రసాలనిచ్చే రకాలు, ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో ఊరగాయ అంటే ఆవకాయ లాంటి పచ్చళ్ళు పెట్టడానికి ఉపయోగపడే జలాలు, తెల్ల గులాబీ, ఆమిని అనే రకాలు మార్కెట్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పునాసకు కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి రాయల్ స్పెషల్ లేదా బొబ్బిలి పునాస అనే రకాలను నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చి మామిడిలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హిమాయత్ రకం గురించి చూసినట్లయితే కాయ పెద్దదిగా ఉండి నాణ్యత బాగా ఎక్కువ. శ్రేష్టమైన మామిడి రకాల్లో హిమాయత్ ఒకటి. అదేవిధంగా ఎగుమతి చేయాలి అంటే చెట్టు పెద్దదిగా ఉండి కాయ బరువు 200 గ్రాములు ఉండే కేసర్ రకం చాలా అనువుగా ఉంటుంది. ఇందులో పండు ఎరుపు రంగుతో కండ బంగారు వర్ణంతో ఉండటం వల్ల కేసర్ని ఎక్కువగా ఎగుమతి చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కేసర్లో మరొక లక్షణం ఏంటంటే నార అనేది ఉండదు, అధిక నాణ్యత ఉంటుంది, నిలకడగా కాపు కాస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. కాబట్టి వీటిలో ఏదో ఒక రకాలను ముందుగా ఎన్నుకొని ఆ రకాలకు సంబంధించిన నర్సరీని విజిట్ చేసి ముఖ్యంగా అక్కడ వెనీర్ పద్ధతిలో అంటుకట్టిన మొక్కల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వెనీర్ పద్ధతిలో అంటుకట్టినప్పుడు చక్కగా వేరుమూలం, సాయాన్ని ఒకే మందంగా ఉండటం వల్ల ఇవి బాగా వేగంగా పెరిగి రాబోయే కాలంలో మనకి మంచి దిగుబడులు ఇస్తాయి. అదేవిధంగా అంటుకట్టిన మొక్కలను గమనించినట్లయితే తప్పనిసరిగా ఆ రకం లేబులింగ్ అనేది చేసి ఉన్నట్లయితే అలాంటి మొక్కలనే తీసుకోవాలి. అదేవిధంగా ఈ అంటుకట్టిన మొక్కలు బయట వాతావరణానికి అనుకూలంగా పెట్టి ఉండాలి. అంటే షేడ్ నెట్ లాంటి ప్రదేశంలో ఉన్నట్లయితే వాటిని ప్రధాన పొలంలోకి తరలించినప్పుడు మొక్కలు చనిపోతాయి. కాబట్టి ముందుగానే బయటికి పెట్టిన మొక్కలను ఎన్నుకోవాలి. చీడపీడలు ఆశించని వెనీర్ గ్రాఫ్టింగ్ అంట్లను ఎన్నుకొని ఆ మొక్కల వేరుమూలం మరియు సయాన్ బాగా అతికి ఉందా లేదా గమనించాలి. అదేవిధంగా అంట్లను నాటేటప్పుడు వేరు మూలం మీద కొత్త చిగుళ్ళు ఉండరాదు. ఇంకా అంటుకట్టిన భాగం ఎప్పుడూ కూడా భూమి నుంచి కనీసం 20 సెంటీమీటర్ల ఎత్తులో ఉండి అంటు పై భాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. సర్వసాధారణంగా 8 నుంచి 12 నెలలు వయసు కల అంట్లను మాత్రమే మనం పొలంలో నాటుకున్నట్లయితే చాలా వేగంగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు చాలామంది లేదా నర్సరీ వాళ్ళు చాలామంది పెద్ద మొక్కలు నాటితే తొందరగా దిగుబడి వస్తుంది అని అపోహపడుతుంటారు. 8-12 నెలల వయసు గల అంట్లను నాటుకున్నట్లయితే అవి 3 సంవత్సరాల మొక్కతో కూడా పోటీపడి రాబోయే కాలంలో అంతే దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వడగాల్పులు, పెనుగాలులు వీచే ప్రాంతాల్లో గాలి నిరోధకాలు అంటే తోట చుట్టూ యూకలిప్టస్ జామాయిల్ కానీ, ఎర్రచందనం కానీ, అగర్వుడ్ లాంటి చెట్లను గాళ్ళు వీచే దిశలో 2 వరుసల్లో 2 మీటర్ల ఎడంలో నాటుకున్నట్లయితే రాబోయే కాలంలో పెద్ద గాలులు వీచిన మామిడి పండ్లు రాలి కింద పడకుండా ఉంటాయి. ఆ తర్వాత నేలను 2 లేక 3 సార్లు బాగా దున్ని 1 మీటర్ వెడల్పు పొడవు లోతుగల గుంతలు తవ్వి దానిలో 50 కిలోల బాగా చివుకన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు కలిపి గుంతలు నింపి 5 నుంచి 7 మీటర్ల దూరంలో మొక్కలు నాటాలి. అయితే ఇప్పుడు మొక్కలు నాటేవాళ్ళు తప్పనిసరిగా అధిక సాంద్రత పద్ధతిలో అంటే దాదాపుగా ఎకరానికి 160 మొక్కలు ఉండేటట్లుగా ఎటు చూసినా 5 మీటర్లు ఉండేటట్లు నాటుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉంది.
మొక్కలు నాటేటప్పుడు మట్టి గడ్డితో సహా తీసి వేర్లు కదలకుండా గుంత మధ్యలో నాటి మట్టితో గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా చిన్న కొయ్య